ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి హడలెత్తిస్తోంది. మొన్న కరోనా, నిన్న డెంగ్యూ, ఇవాళ స్వైన్ ఫ్లూ. వివిధ రకాల వైరస్లు మానవాళిని వరుసగా వెంటాడుతున్నాయి. తెలంగాణలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవడంతో కలకలం రేగుతోంది. ఎప్పుడో 2009లో అమెరికాలోని మెక్సికోలో అలజడి సృష్టించిన స్వైన్ ఫ్లూ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో ఏకంగా 4 కేసులు రికార్డ్ అవ్వటం గుబులు పుట్టిస్తోంది. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సెంటర్ 4 స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. మాదాపూర్లో 23 ఏళ్ల యువకుడికి, టోలీ చౌకీలో 69 ఏళ్ల వృద్ధుడికి, నిజామాబాద్లో ఒకరికి, హైదర్ నగర్లో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడటంతో 4 శాంపిల్స్ హైదరాబాద్ నారాయణగూడ ఐపీఎం ల్యాబ్కు తరలించారు. ఆ శాంపిల్స్ కు సంబంధించి టెస్టులు నిర్వహించగా 4కి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావటంతో కలకలం రేపింది. ఇప్పటికే వైరల్ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్వైన్ ఫ్లూ వైరస్ అటాక్ చేయటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇంతకీ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? స్వైన్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది? స్వైన్ ఫ్లూ అటాక్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్న వివరాలు తెలుసుకుందాం. స్వైన్ ఫ్లూ H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్ ద్వారా సంక్రమణ. సాధారణ ఫ్లూ జ్వరం మాదిరిగానే స్వైన్ ఫ్లూ లక్షణాలు. మొదట సాధారణ జ్వరం, ఆ తర్వాత లక్షణాలు తీవ్రతరం. ముక్కు కారటం, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, నీరసం, దగ్గు, గొంతు నొప్పి, చలి, చెమటలు, కళ్ళు ఎర్రబడటం, బాడీ పెయిన్స్, తలనొప్పి, అలసట. వ్యాధి ముదిరితే బలహీనత, అతిసారం, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. సీజనల్ వ్యాధుల ద్వారానే స్వైన్ ఫ్లూ వచ్చే అవకాశం. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయం ఏర్పడే ఛాన్స్. స్వైన్ ఫ్లూ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ సోకకుండా విధిగా మాస్కులు ధరించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. 6 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు డాక్టర్లను సంప్రదించాలి.